వీళ్ళ కౌన్సిలర్స్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన ఎంత అన్యాయంగా అసలు నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతాననేసి వివేక్ వెంకటస్వామి గారు అక్కడ లోపల స్పీచ్ ఇవ్వాల్సిన అవసరమే ఉంది. అది కంప్లీట్లీ అగేన్స్ట్ వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. దే ఆర్ నాట్ సపోజ్ టు డూ లైక్ దట్. సో అట్లా చేస్తే కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ హీ అలౌడ్ వివేక్ స్వామి గారి టు ఆయన మాట్లాడడానికి అలౌ చేశారు. చేయగానే ఏంటంటే హీ ట్రై టు ఇండ్యూస్ ద కౌన్సిలర్స్ బై సేయింగ్ దట్ మా రూలింగ్ పార్టీనే ఇప్పుడు ఏమంటారు గవర్నమెంట్ నడిపిస్తుంది, మీకు అందరికీ తెలుసు, మీకు అందరికీ ఫండ్స్ రావాలన్నా ఏమున్నా మేము చేయాల్సిందే, సో మేము అన్నీ చూసుకుంటాము అని దే ట్రై టు ల్యూర్. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వీళ్ళు ఏంటంటే సరే వాళ్ళు బెండ్ అవ్వకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దానికి సపోర్ట్ చేస్తామని నిలబడినప్పుడు ఇంటెన్షనల్లీ ఒకటి బ్రేక్ ఇచ్చారు, షార్ట్ బ్రేక్ అని చెప్పి ఇచ్చినప్పుడు ఈ ఎంపీ ఎమ్మెల్యే ఆ కాంగ్రెస్ సభ్యులు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గుర్రం శ్రీనివాస్, ఇక్కడ ఈ గుర్రం శ్రీనివాస్ అనే వ్యక్తి ఆల్రెడీ ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత హీ హాజ్ టేకెన్ ది లైక్ సపోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కండువా కప్పేసుకున్నాడు. కప్పుకున్న తర్వాత ఓకే అతని సైడ్ ఉన్నా కూడా అవుట్ ఆఫ్ 22 ఇక్కడ 14 వచ్చినప్పుడు వాళ్ళకు మిగిలింది ఓన్లీ 8 సీట్స్ అంతే అక్కడ. సో అప్పుడు ఏం చేశారంటే బయటికి వెళ్ళిపోయి లోపలికి చాలా ప్రీ ప్లాన్డ్గా లోపలికి వచ్చి ఇక్కడ ఈ కౌన్సిలర్లు 14 మందిలో నుంచి ముని అనే ఒక ఇండిపెండెంట్ ఎవరైతే సిపిఐ క్యాండిడేట్ ఉన్నారో ఆయనని పట్టుకొని లాగడానికి ప్రయత్నించారు. అప్పుడు ఇక్కడ మహిళలందరూ ఎందుకు అట్లా లాగుతున్నారు, ప్లీజ్ అలా లాగొద్దు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లేట్ ఎలక్షన్ ప్రాసెస్ మీరు కంప్లీట్ చేయండి అనేసి ఎంఆర్ఓ గారికి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ వ్యక్తి ఆగకుండా డ్రంకన్ కండిషన్లో, అలాంటి డ్రంకన్ కండిషన్లో ఉన్న వ్యక్తిని ఈవెన్ ఎంఆర్ఓ కూడా స్టాప్ చేయకుండా వాళ్ళని అతను సైలెంట్ స్పెక్టేటర్ లాగా అయిపోయాడు. హీ స్టార్టెడ్ అటాకింగ్ దీస్ పీపుల్.